బ్రోకోలీ క్యారెట్ సూప్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రోకోలీ, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, మిరియాల పొడి, నూనె, ఉప్పు, కొత్తిమీర. బ్రోకోలీ క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో సూప్ తొందరగానే అయిపోతుంది కాబట్టి అసలు హెచ్ పైలోరీ అంటే ఏంటి అనేది మాకు చెప్పండి. సో హెచ్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియా అశ్విని. సో జనరల్గా ఏంటి అంటే ఆ హెలికోబాక్టర్ బ్యాక్టీరియా మనకి మన ఇంటెస్టైన్లో వస్తుంది. లైక్ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్, ఏదర్ ఫుడ్ వల్ల రావచ్చు, వాటర్ వల్ల రావచ్చు, లేదు అంటే ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళ వల్ల కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓ అయితే స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కూడా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఈవెన్ కొంచెం ఫుడ్, వాటర్ ఇవి కంటామినేటెడ్ ఉంటే కూడా ఈజీగా మనకి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో మేజర్గా చాలా మందికి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియా ఏంటంటే మన స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు మన స్టమక్ లైనింగ్ని మొత్తం పాడు చేస్తుంది. అంటే బికాస్ ఆఫ్ ద ఎంజైమ్స్ యూరేస్ అని కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఏంటి అంటే అవి వెళ్ళేసి మన స్టమక్ లైనింగ్ని స్ట్రెంగ్త్ తగ్గించేస్తుంది. సో అలా తగ్గించినప్పుడు ఏంటి అంటే మనకు అల్సర్స్ రావడం కానీ, పెప్టిక్ అల్సర్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, లేదు అంటే కొన్ని చాలా రేర్ కేసెస్లో కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే సివియర్ కేసా క్యాన్సర్? చాలా ఎక్స్ట్రీమ్ కేసు అవి చాలా. బట్ ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో చాలా ఇన్ఫెక్ట్ అయిపోయి తెలియకుండా చాలా డేస్ వరకు దాని నుంచి సఫర్ అవుతున్నా మనం పట్టించుకోకుండా అట్లా ఇయర్స్ త్రూ దాంతో ఉంటూ ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా తెలుస్తుంది మనకి హెచ్ పైలోరీ ఉందని చెప్పేసి? ఎలా సిమ్టమ్స్ ఉంటాయి? సో ఎక్స్ట్రీమ్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. అంటే చాలా సల్ఫర్ బర్బ్స్ అని చెప్పేసి అంటాం. అది కానీ యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడము, బ్లోటింగ్, కంటిన్యూస్గా ఏం తినకపోతే కూడా ఫుల్ ఆఫ్ బ్లోటింగ్ ఉంటుంది. అండ్ ఎక్కువ మంట అని అంటారు కదా, నైట్ టైమ్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇవి మేజర్ ఏదైనా సరే డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది ఉన్నప్పుడు లైక్ జనరల్గా ఫుడ్ చేంజ్ చేసి లేదంటే కొంచెం యాంటాసిడ్స్ వేసుకొని కొంచెం ట్రై చేస్తారు. క్యూర్ అవుతుంది, బెటర్ అవుతుంది అంటే పర్లేదు. బట్ ఎక్స్ట్రీమ్ ఉంది అంటే మాత్రం మనము ఎండోస్కోపీ త్రూ చెక్ చేస్తాం అనమాట. సో దాంట్లో మనకు తెలుస్తుంది హెచ్ పైలోరీ పాజిటివ్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకే. సో మనం ప్రిపేర్ చేసుకుందాం. అంటే ఏం చెయ్యాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. సో దీంట్లో ఫస్ట్ కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను. ఓకే. కొద్దిగా అల్లం ముక్కలు వేస్తున్నాను. సో వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఎర్లీ స్టేజ్లో మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ కండిషన్ నుంచి బయటపడచ్చు, ఎలర్జీ లైక్ ఇన్ఫెక్షన్ నుంచి. సో మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే బయటపడింది అంటే మనకి హెచ్ పైలోరీ కిట్ అంటే ఇట్స్ ఏ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఒక 1 వీక్ 15 days అలా ఉంటుంది. సో ఆ కిట్ మొత్తం ఆ యాంటీబయోటిక్ కోర్స్ మొత్తం వాడాక మళ్ళీ హెచ్ పైలోరీ కేర్ అని చెప్పేసి అడ్వైస్ చేస్తారు. సో అవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత మనకు కొంచెం మెల్లిమెల్లిగా ఇట్ విల్ గెట్ బెటర్. ఓకే. సో ఒక పర్సన్కి వస్తే కనుక ఇంకో పర్సన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎలాగా? లైక్ అంటే ఫుడ్ షేర్ చేసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అది మన ఫుడ్ మీదనో పడుతున్నప్పుడు, మామూలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్ టైంలో ఎట్లయితే జాగ్రత్తలు తీసుకుంటారు. సో హెచ్ పైలోరీ పాజిటివ్ ఇంట్లో ఉన్నా ఎవరికైనా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో క్యాన్సర్ వరకు లీడ్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా, ఆ టైంలో ఏదన్నా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ఫస్ట్ థింగ్ అది చాలా రేర్ క్యాన్సర్ వరకు వెళ్ళడం అనేది. బికాస్ ఆ గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్స్ అవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా పర్సన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసేంత డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ అక్కడ తెలిసిపోతుంది అండ్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ క్యాన్సర్స్ అనేవి చాలా అంటే చాలా రేర్ కేసెస్. మామూలు స్టమక్ క్యాన్సర్స్ వస్తాయి కదా, అల్సర్స్ డెవలప్ అయ్యి అది క్యాన్సర్ కింద మారడము. సో ఆ టైప్ అనేది రేర్ కేసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇంకా క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు తెలిసిన ప్రొసీజరే కదా, లైక్ ఒకవేళ అది రిపీట్ అయ్యే క్యాన్సరా లేదా అనేది మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. వెల్లుల్లిపాయలు అండ్ అల్లం రెండు కూడా మనకు ఫ్రై అయిపోయాయి అశ్విని. నెక్స్ట్ మనం దీంట్లో ఉడకపెట్టి పెట్టుకున్న బ్రాకలీ వేస్తాం. ఓకే. నెక్స్ట్ కొద్దిగా క్యారెట్ ముక్కలు, వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటాం. సో
సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఓకే. అండ్ కొద్దిగా మిరియాల పొడి. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఓకే. సో దీన్ని మనం ఒక 2 minutes వరకు బాయిల్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. ఒక 2 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. సో హెచ్ పైలోరీ కండిషన్ అనేది లైక్ ఫుడ్స్ ద్వారా ఏమన్నా రికవర్ అవుతుందా? ఇప్పుడు మనం ఇవి తీసుకుంటున్నాం, బ్రోకలీ కానీ క్యారెట్ కానీ, ఏమైనా ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సినవి, పర్టికులర్గా ఇది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఫుడ్స్ తీసుకోవాలన్నా చెప్తారా? సో హెచ్ పైలోరీ ఉన్నప్పుడు బేసికల్గా మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది అడ్వైస్ చేస్తాం యాక్చువల్లీ. సో నైట్ షేడెడ్ వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట. టొమాటో కానీ, బంగాళదుంపలు కానీ, మష్రూమ్ కానీ, కార్న్ కానీ, క్యాప్సికమ్ ఇలాంటివి వద్దని చెప్తాము. అండ్ దాంతోపాటు ఫ్రూట్స్లో కొంచెం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాము. అండ్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఏదైతే మనము అంటే ఆల్రెడీ ముందు రోజు చేసి పెట్టిన ఫుడ్ అట్లా కాకుండా ఫ్రెష్గా చేసుకుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకోమని చెప్తాము. అండ్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ డైట్, అంటే మరీ స్పైస్డ్ ఫుడ్ కాకుండా కిచిడీ టైప్స్, దాల్ కిచిడీ, మూంగ్ దాల్ కిచిడీ ఇట్లా ఉంటాయి కదా, ఆ టైప్ ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తాం. సో దట్ గట్కి అంత బర్డెన్ ఇవ్వకూడదు ఈ టైంలో, బికాజ్ ఇట్స్ హీలింగ్ కదా, మనకు ఆ యాంటీబయోటిక్స్ అవి తీసుకుంటూ హీల్ అవుతున్నప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యి సాఫ్ట్గా ఉండే ఫుడ్సే తీసుకోమని చెప్తాం. నేను ఎప్పుడు అయితే వినలేదు. జనరల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటే, కోల్డ్ కాఫ్ ఇన్ఫెక్షన్స్ అని, ఏదైనా గట్ ఇష్యూస్ వస్తే మనకి అలా, కానీ హెచ్ పైలోరీ ఫస్ట్ టైం నేనైతే వింటున్నాను. ఎంతమందిలో ఇది వస్తూ ఉంటుంది? సో ఇదైతే యాక్చువల్లీ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది, కాకపోతే చాలామంది టెస్ట్ చేసుకోరు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా, తగ్గిపోతుందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సివియర్ అయిపోయి అసలు ఫుడ్ ఇంకా తినలేని పరిస్థితి అయిపోతుంది, బ్లాండ్ ఫుడ్ తిన్నా, అంటే స్పైసెస్ లేకుండా ఫుడ్ తిన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడే వెళ్తారనమాట. సో బట్ ఇదైతే కొంచెం కామనే, మేమైతే ఎక్కువ చూస్తుంటాం ఈ కేసెస్. ఓకే. సో డైజెషన్ ఇష్యూస్ అన్నారు కదా, సో అలా ఉన్నప్పుడు మామూలుగా డైజెషన్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమన్నా అది సాల్వ్ అవుతుందా ఆ టైంలోనే? దానికి సాల్వ్ అవ్వదు, జస్ట్ అప్పుడు ఒకటి సిమ్టమ్స్ సబ్సైడ్ అయితే మళ్ళీ తర్వాత మళ్ళీ వెంటనే రావడం. కొంతమందికి వేసుకున్నా కూడా యూజ్ ఉండదు అనమాట, అలాగే ఉంటుంది. ఎప్పుడు గొంతులో మంట, గ్యాస్ పెట్టేసినట్లు, అసలు ఫుడ్ తినలేము అని అనుకుంటారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ అది జస్ట్ గ్యాస్ట్రైటిస్ అయితే మాత్రం మనకి మీరు చెప్పినట్లుగా ఈ యాంటాసిడ్స్ అవి వేసుకున్నప్పుడు తగ్గిపోతుంది. బట్ అది పర్సిస్టెంట్గా ఉంది అంటే మాత్రం దానికి అండర్లయింగ్ కండిషన్ కూడా ఇది ఉండొచ్చు. ఓకే, అలెక్కి గారు రెడీ అయిపోయినట్టుంది కదా? ఎస్, సో రెడీ అయిపోయింది అశ్విని. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఆపేసుకోండి. ఓకే. ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. సో అశ్విని, మన బ్రోకలీ క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేస్తాం. ఓకే, డన్. బ్రోకలీ క్యారెట్ సూప్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రోకలీ క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, మిరియాల పొడి, నూనె, ఉప్పు, కొత్తిమీర. బ్రోకలీ క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బ్రోకలీ మరియు క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని, ఇప్పుడు కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఉప్పు, మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుని కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ క్యారెట్ సూప్ రెడీ.